హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ఆమ్ హోల్ బేస్ మీద బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా మీకు చూపిస్తానండి. ఆమ్ హోల్ 7.30 వచ్చింది, చెస్ట్ 35 అండి. ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో మొత్తం చూడండి. బ్లౌజ్ మెజర్మెంట్స్ కొన్ని ఎలా తీసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. హ్యాండ్ లెంత్ కామన్ అండి. మనం హ్యాండ్ ఎంత పెట్టుకుంటే ఎల్బో 3/4 షార్ట్ ఏదైనా మన ఇష్టం. నెక్ విడ్త్ 4.30 వచ్చింది. దాని బేస్ మీద ఎలా కట్ చేసుకోవాలో, బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలో మీకు ఈజీగా ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. కింద ఒక లైన్ డ్రా చేయండి. కూర ఉంది కదా, హెమ్మింగ్ పార్ట్కి వేస్తే బాగుంటుంది. స్టిచ్చింగ్కి అయితే బాగోదండి. కూర ఎప్పుడైనా హెమ్మింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. 14.5 లెంత్, దానికి 30 ఇంచ్ కలపండి, అంటే 15.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో అదేవిధంగా 15.5 మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. షోల్డర్ 5 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 5.5 మార్క్ చేయండి. చెస్ట్ 35 డివైడెడ్ బై 4 అంటే పావుదొక్కు 9. దానికి 1.5 ఖర్చు మార్క్ చేయండి మార్జిన్ ఈ విధంగా. వేస్ట్ 29. చెస్ట్ లైన్లోనే షోల్డర్ ఎంత మార్క్ చేసామో అంత మార్క్ చేయండి. కొంచెం దూరంలో ఆర్మ్ డౌన్ మార్క్ చేయండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేయండి. కార్నర్లో 1.5 మార్క్ చేయండి. చిన్న సైజు కదా, 30 కంటే బిలో ఉంటే చిన్న సైజు కింద వస్తుందండి. నడుము సైజు 30 కంటే బిలో ఉంటే చిన్న సైజు కింద వస్తుంది. ఈ విధంగా 1.5కి పెట్టాం కదా, మనం 1.5కి టచ్ అవ్వాలి. ఆర్మ్ హోల్ మెజర్ చేస్తే పావుదొక్కు 8 రావాలండి, అప్పుడే కరెక్ట్. ఆల్రెడీ మనం మెజర్ తీసుకున్నాం కదా, మెజర్మెంట్స్ 29 డివైడెడ్ బై 4 అంటే 7.5. దానికి 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. ఇప్పుడు నెక్కి 2.5 ఇవ్వండి. కింద నెక్ విడ్త్ 4.30 అని చెప్పాను కదండి, దానికి 1/2 ఇంచ్ కలపండి, అంటే 5.5 దగ్గర మార్క్ చేయండి. ఇప్పుడు బ్యాక్ నెక్ తెలియకపోయినా ప్రాబ్లం లేదండి, మనం ఇలా తీసుకోవచ్చు. కింద 2.5 పెట్టండి. పైన 2.5 పెట్టాం కదా నెక్కి, కింద 2.5 పెడితే నెక్ రౌండ్ బాగుంటుంది. ఈ విధంగా స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఏం కట్ చేయకూడదండి. మనం మార్కింగ్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అయిపోయిందో అక్కడే కట్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ తెగదు. ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. నెక్ రౌండ్ కూడా ఈ విధంగా తీసేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారండి, మెజర్మెంట్స్తో ఎలా చేయాలని సిస్టర్ అని ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు దాని బేస్ మీద మీకు ఆర్మ్ హోల్ బేస్ మీదే చెప్తున్నానండి. ఆర్మ్ హోల్ బట్టి ఆర్మ్ హోల్కి 1 ఇంచ్ కలిపితే చాలండి, చెస్ట్ వస్తుంది. కరెక్ట్ మెజర్మెంట్స్ 85% ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ మెజర్మెంట్స్ 20% డిఫరెంట్గా ఉంటుంది. కార్డ్ పెట్టేయండి. సెంటర్ కార్డు పెట్టండి. ఈ విధంగా చంకలో కార్డ్ పెట్టండి. వీల్ తీసుకుని వీల్ మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ పావుదొక్కు 8 కదండి, దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే పావుదొక్కు 9. ఇంటూ 4 + 4 అంతేను, 35 వస్తుంది. ఫస్ట్ డబల్ ఫోల్డ్ ఉంది కదండి, మళ్ళీ డబల్ చేయండి. 4 లేయర్స్ రావాలి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేయండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. కూర ఉంది కదా, కూర పీస్ తీసేయండి. ఒక లైన్ డ్రా చేయండి. కూర తీసేసి మళ్ళీ హ్యాండ్కి మనం బెల్ట్ వేస్తామండి, కింద వేయాలి. హ్యాండ్ లెంత్ 8, దానికి 30 ఇంచ్ కలపండి. ఆర్మ్ డౌన్ 3 దగ్గర మార్క్ చేయండి. కొంచెం దూరంలో సేమ్ మెజర్మెంట్స్, పావుదొక్కు 9, 3 దగ్గర మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ లైన్స్ డ్రా చేయండి ఈ విధంగా. ఆర్మ్ హోల్ పావుదొక్కు 8 కదా, ఇక్కడ 1.5 మార్క్ చేయండి. పావుదొక్కు 8 ఈ విధంగా మార్క్ చేయండి క్రాస్గా. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ 5.5, దానికి 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. 1.5 మార్క్ చేసాం కదా, ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయాలండి. ఈ విధంగా కట్ చేసేయండి. మార్కింగ్ మీదే కార్డ్ పెట్టండి. సెంటర్ కార్డ్ పెట్టండి. చంకలో కార్డ్ పెట్టండి. ఇప్పుడు సెంటర్ కార్ట్ మన షోల్డర్ జాయింట్ దగ్గరికి రావాలని, చంకలో కార్ట్ మన సైడ్ జాయింట్ చేసుకున్నప్పుడు ఇక్కడతో ఎండ్ అయిపోతుందని తెలుస్తుంది. వీళ్ళు మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఉన్న టూల్స్ మన దగ్గర ఉన్నాయి వాడండి. వాడితే ఇంకా ఈజీ అవుతుంది పని. ఎప్పుడైనా కానీ టూల్స్ వాడుకుంటే ఈ విధంగా 1/2 ఇంచ్కి ఫ్రంట్
హ్యాండ్‌కి ఫ్రంట్ లోతు తీసుకోవాలి. లోతు తీసుకున్న వైపు కాటు పెట్టండి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. మనం తీసింది హాఫ్ ఇంచే కదా! ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. బ్యాక్‌ది ఫ్రంట్‌కి వేయొచ్చు. అందుకే కాటు పెట్టుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఫ్రంట్ స్టిచ్ చేసుకోవాలి ఇదని కాటు పెట్టింది. ఇప్పుడు చూడండి ఓపెన్స్ మన వైపు ఉండాలి. ఈ విధంగా ప్లేస్ చేయండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ మీద క్రాస్‌గా పరచండి. చూడండి ఈ విధంగా పరచాలి. పైన ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలి. చూడండి ఇలాగే వేయాలి. కింద ముక్క లేదని చెప్పి కంగారు పడకండి. అక్కడి దాకా రాదు. షేప్ బెల్ట్ ఉంటుంది. మనకి ఫ్రంట్ లెంత్ అంత రాదండి. షేప్ బెల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక పావు ఇంచ్ ఎక్కువ ఉంచండి. మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ 6.5 ఈ విధంగా మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి. ఈ విధంగా రౌండ్ తీసుకోవాలి. ఇవే మెజర్మెంట్స్ మీద మీరు ఒకసారి ట్రై చేయండి. 35, 30 నడుము సైజు 29 చూడండి క్రాస్‌గా ఈ విధంగా మార్క్ చేయండి. అప్పుడు మీకు తెలుస్తుంది ఒకసారి స్టిచ్ చేస్తే గాని పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చంకలో తీసేయండి. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ మనం మార్కింగ్ చేసాం కదా! మార్కింగ్ మీదే కట్ చేసేసుకోవాలి. ఎప్పుడైనా మనకి ఎక్కడి వరకు అవసరమో అక్కడి వరకే కట్ చేయాలండి. ఎక్స్‌ట్రా పీస్ కట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది తెగదు. అలా తెగకపోవడం వల్ల అతుకులు పడతాయి. ఇబ్బంది అయిపోతుంది. ఉన్న దానిలోనే మనం నీట్‌గా కట్ చేసుకోవాలి. మీటర్ క్లాత్ తీసుకున్నాను చిన్న పన్నా. ఇప్పుడు పెద్ద పన్నా అయితే 80 పాయింట్స్ సరిపోతుంది. దాన్ని బట్టి మీరు ఎలా కట్ చేసుకోవాలో చూడండి. అంతేగాని వేస్ట్ చేయకూడదు. ఎప్పుడైనా కానీ క్లాత్‌ని వేస్ట్ చేయకండి. చంకలో వీల్ మార్క్ చేయండి. హ్యాండ్‌కి లోతు తీసాం కదా! అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి కూడా లోతు తీసుకోవాలి. లేకపోతే చంకలో ముడతలు వస్తాయి. ఇప్పుడు చెస్ట్‌లో 1 పార్ట్ పావుతక్కువ 9 అక్కడి నుంచి 1 ½ అక్కడి నుంచి 2 ½ 1 ½ 2 ½ ఎవరికైనా కామన్ అండి. మాక్సిమము కొంచెం దూరంలో అవే మార్క్ చేయండి. ఎందుకంటే మనం లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పావుతక్కువ 9 1:30 2:30 2:30కెళ్ళేది మెయిన్ డాటు. 1:30కి ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపు డాట్ ఉంటుంది కదండీ! అది. ఇప్పుడు 35 కదా! దానికి పావించి కలపండి. పావుతక్కువ 4 పదో భాగం అండి. చెస్ట్‌లో పదో భాగం 3.5 దానికి పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టి కలపండి. అంటే పావుతక్కువ 4 అటు 1 ½ ఇటు 1 ½ మార్క్ చేసుకోవాలి. లేదా చెస్ట్ తక్కువగా ఉంటే 1 అయినా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. కస్టమర్‌ని బట్టి చూడాలి. చంకలో 1/2 ఇంచ్ లోతు తీయండి ఈ విధంగా. ఈ రెండిటిని సెంటర్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. చంకలో నుంచి డాట్ వేసుకోవాలి. 1/2 ఇంచ్‌కి డౌన్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది కదా! కర్వ్ స్కేల్ ఈ విధంగా షేప్ తీసేయండి. ఫ్రంట్ పార్ట్‌కి షేప్ తీసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇక్కడి నుంచి టర్న్ అవ్వాలి. అంతేకాని స్ట్రెయిట్‌గా వచ్చేయకూడదు. స్ట్రెయిట్‌గా వచ్చేస్తే ఏమవుతుందంటే మనం షేప్ బెల్ట్‌లు తీసుకుంటాం కదా! నెక్స్ట్ అవి తెగదు షేప్ బెల్ట్‌లు. ఈ విధంగా కట్ చేసేయండి. కార్డ్స్ పెట్టుకోవాలి. చంకలో లోతు తీసేయండి. ఆల్రెడీ మనం మార్క్ చేసాం కదా! వీల్ మార్క్ చేసి 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా! ఆ ప్లేస్‌లో తీసేయాలి చంకలో ఈ విధంగా. కార్డ్ పెట్టుకోవాలి. డాట్ ఏసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కార్డ్ పెట్టుకొని వీల్‌తో మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. కటింగ్ చేసేటప్పుడు మాక్సిమం మనం కవర్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చాలా ఈజీగా అవుతుంది. హాఫ్ అన్ అవర్ లేదా ముప్పావు గంటలో ఈజీగా బ్లౌజ్ అయిపోతుంది స్టిచ్చింగ్. అప్పుడేం కటింగ్ ఏమి ఉండదు కాబట్టి మొత్తం ఇప్పుడే చేసుకుంటాం కాబట్టి పెద్ద కష్టంగా ఉండదు. వీల్‌తో మార్క్ చేసేయండి. మార్క్ చేసుకుంటే కింద మనం ఇంకొక పార్ట్ ఉంది కదా! ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ కదా! అది డాట్స్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. వీల్ మార్క్ చేసుకుంటే ఒకేలాగా వస్తుంది షేపు. మనం ఇలా మార్క్ చేసుకోకుండా మన సొంతగా వేసేస్తే ఒకటి ఎక్కువ, తక్కువ ఒక పార్ట్ అది వేసినట్టు అలా ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. వీల్ మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. వీల్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేయండి. దాని మీద పరవండి. పరిస్తే గ్యాప్ ఎంతొచ్చిందో చెక్ చేయండి. ఎప్పుడైనా షేప్ బెల్ట్‌లు ఇలాగే తీసుకోవాలండి.
ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. షేప్ బెల్ట్ తీసుకోవడం. చంకలో మనం లోతు తీసాం. ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఎక్కువ ఉంచాం. ఆ 2 కనిపించాలి. ఆ విధంగా ప్లేస్ చేయండి. ఇప్పుడు గ్యాప్ ఎంతొచ్చిందో చూడండి. ఇప్పుడు 3 ½ 2 ½ వచ్చింది. 2 ½ వచ్చినా మనం మినిమమ్ షేప్ బెల్ట్ 3 ఇంచెస్ ఉండాలి. కాకపోతే ఇక్కడ సరిపోదు కాబట్టి 3 ½ తీసుకున్నాను. నాకు 2 ఇంచెస్ వచ్చిందండి ఎక్స్‌ట్రా. అందుకు నేను 1 ½ కలిపాను. 3 ½ తీసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేయండి. 3 ½ కొంచెం దూరంలో ఈ విధంగా మార్క్ చేయండి. వేస్ట్ 29 అంటే 7.5 డివైడెడ్ బై 4 అంటే దానికి హాఫ్ ఇంచ్ కలపండి. అంటే పావుదొక్కు 8 మార్క్ చేయండి. అక్కడి నుంచి 1 ½ ఖర్చు మార్క్ చేయండి. పావుదొక్కు 4 దగ్గర 3 మార్క్ చేయండి. ఈ విధంగా 3కి మార్క్ చేయండి. ఇక్కడ కొంచెం కర్వ్ వస్తుందండి. 3 ½ 3 ½ ఈ విధంగా తీసుకుంటాము. షేప్ వస్తుంది. ఈ మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది చూడండి, షేప్ బెల్ట్‌కి లోతు ఈ విధంగా తీసేయాలండి. చూడండి ఇలా తీసేసుకోవాలి. అప్పుడు కరెక్ట్‌గా మనం డాట్ ఏసాం కదా! మెయిన్ డాట్ అక్కడ మనం కరువు తీసిన ప్లేస్ అక్కడ వస్తుంది కరెక్ట్‌గా. అలా రావటం వల్ల షేప్ కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా నిలబడుతుందండి. ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఉంచాం కదా! ఉక్సులు పట్టి, కాజా పట్టికి పావించు సరిపోతుంది. ఈ విధంగా క్రాస్‌గా పావించి తీసేయండి. కాట్ పెట్టండి. ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఈ విధంగా. ఇంటూ మార్క్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనం స్టిచ్ చేసేటప్పుడు. లేకపోతే 2 ఒక సైడ్‌కి వేయడము, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది ప్రాబ్లమ్. అలా లేకుండా ఉంటే ఇంటూ మార్క్ పెట్టినయన్నీ బాడీకి టచ్ అవ్వాలని ఈ విధంగా చూడండి మార్క్ చేయండి. ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేయండి. బ్యాక్ పార్ట్‌కి సమానంగా పరచాలండి షేప్ బెల్ట్‌లో. అక్కడి నుంచి 1 ఇంచ్ కిందకుండాలి. ఎక్స్‌ట్రా పీస్ ఏమన్నా ఉంటే కట్ చేసేయండి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మెయిన్ డాట్ దగ్గర నుంచి కలిపేసి తీసేయండి. ఈ విధంగా ఎక్స్ట్రా ఏమన్నా అనిపిస్తే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనిపిస్తుంది తీసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదండి బ్లౌజ్ కటింగ్ 35 సైజు, వేస్ట్ 29, ఆర్మ్ హోల్ 7.5. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్ అండి.